అస్సలాం వాలైకుం ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక దేశం గురించి. సాధారణ దేశం కాదు, వేల సంవత్సరాల చరిత్ర, గొప్ప మహిమలు, భయంకర యుద్ధాలు, హృదయ విదారక బాధలు, ఎన్నో రక్తపాతాలు, కాని ఎప్పుడూ లేచి నిలబడిన అద్భుత ఆత్మ. అదే ఇరాన్. పాతకాలంలో పర్షియా అని పిలిచేవారు. ఊహించండి ఫ్రెండ్స్, సుమారు 2500 సంవత్సరాల క్రితం ఈ నేలమీద ఒక గొప్ప రాజు పుట్టాడు, సైరస్ ద గ్రేట్. అతను ప్రపంచ చరిత్రలో మొదటి మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు, అకమెనిడ్ పర్షియన్ ఎంపైర్. ఆ సామ్రాజ్యం ఈజిప్ట్ నుంచి ఇండియా వరకు, గ్రీస్ నుంచి లిబియా వరకు విస్తరించింది. సైరస్ ఒకే ఒక రాజు కాదు, మానవ హక్కుల తండ్రి అని పిలుస్తారు. అతను యుద్ధంలో ఓడిన ప్రజలను బానిసలుగా చేయలేదు, వారి మతాలను, సంస్కృతులను గౌరవించాడు. యూదులను బాబిలోన్ బానిసత్వం నుంచి విముక్తి చేశాడు. ఆ హృదయం, ఆ గొప్పతనం ఇరాన్ ఆత్మలో ఇప్పటికీ జీవిస్తోంది. కాని గొప్పతనం తర్వాత బాధలు రాకుండా ఉండవు. 330 బీసీలో అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాడు, పర్సిపోలిస్ నగరాన్ని తగలేశాడు. ఆ భవ్యమైన రాజధాని బూడిదయింది. ఇరాన్ ప్రజల గుండెల్లో ఆ బాధ ఇప్పటికీ మిగిలే ఉంది. కాని వాళ్లు లేచారు, మళ్లీ నిర్మించారు. తరువాత సాసానియన్ సామ్రాజ్యం, జోరోస్ట్రీనిజం మతం పరాకాష్ఠకు చేరింది. కాని 7వ శతాబ్దంలో అరబ్ దాడులు, ఇస్లాం వచ్చింది. ఆ ధర్మం ఇరాన్లోకి లోతుగా పాతుకుపోయింది. పర్షియన్ భాష, సంస్కృతి ఇస్లాంతో కలిసి మరింత అందంగా మారాయి. మధ్యయుగంలో సెల్జుక్ తర్కులు, మంగోల్ దాడులు, జెంగిస్ ఖాన్ మనవడు హులాగు ఖాన్ బాగ్దాద్ను ధ్వంసం చేశాడు. ఇరాన్ రక్తసిక్తమైంది. కాని ఆ బాధల నుంచే సఫావిద్ సామ్రాజ్యం పుట్టింది. షా అబ్బాస్ హయాంలో ఇరాన్ మళ్లీ గొప్పగా ఎదిగింది. షియా ఇస్లాం అధికారిక మతంగా మారింది. ఇస్ఫహాన్ నగరం ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా మారింది. ఆ నీలి మసీదులు, ఆ బ్రిడ్జీలు, ఆ సౌందర్యం ఇప్పటికీ హృదయాన్ని తాకుతాయి. 19వ శతాబ్దంలో రష్యా, బ్రిటన్ దాడులు, ఇరాన్ బలహీనపడింది. ఆయిల్ కనుగొన్నారు, విదేశీయులు మరింత ఆకలితో పడ్డారు. 1925లో రెజా షా పహలవి అధికారంలోకి వచ్చాడు. ఆధునిక ఇరాన్ను నిర్మించాలని కలలు కన్నాడు. కాని అతని కుమారుడు మహమ్మద్ రెజా షా హయాంలో ప్రజలు బాధపడ్డారు. అసమానతలు, అణచివేత, విదేశీ ఆధిపత్యం. అప్పుడే 1979 ఇస్లామిక్ రెవల్యూషన్, అయతోల్లా ఖుమైనీ నాయకత్వంలో ప్రజలు రాజ్యాన్ని కూల్చారు. షా పారిపోయాడు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. ఆ రోజుల్లో ఆనందం, ఆశ. కానీ తర్వాత ఇరాన్ ఇరాక్ యుద్ధం 1982-1988. లక్షల మంది చనిపోయారు. రక్తం, కన్నీళ్లు, బాధలు అపారం. ఇప్పటికీ ఇరాన్ సంక్షోభాల మధ్య నిలబడుతోంది. శాంక్షన్లు, ఒంటరితనం. కాని ఆ దేశ ప్రజల్లో ఒక అద్భుత శక్తి ఉంది. వాళ్లు ఎప్పుడూ లేచారు, ఎప్పుడూ పోరాడారు. సంస్కృతి, కవిత్వం, సైన్స్, ఆధ్యాత్మికత అన్నీ ఇరాన్ నుంచే ప్రపంచానికి వచ్చాయి. హాఫిజ్, రూమీ, ఫిర్దౌసీ వంటి కవులు, ఆ షాహ్నామా ఎపిక్, ఇవన్నీ ఇరాన్ గుండెలో ఉన్న శక్తి చూపిస్తాయి. ఫ్రెండ్స్, ఇరాన్ కేవలం ఒక దేశం కాదు, అది ఒక భావోద్వేగం, ఒక పోరాటం, ఒక అమరత్వం. ఎన్ని దాడులు, ఎన్ని బాధలు, కాని ఆ నేల ఎప్పుడూ తల వంచలేదు. ఇప్పటికీ ఆ గొప్పతనం జీవిస్తోంది. వాలైకుమస్సలాం. ఇరాన్ జిందాబాద్. దాని ప్రజల ఆత్మ జిందాబాద్.